వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము స్ప్రెడ్ స్ట్రాటజీస్ అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మనము మినిమం ప్రాఫిట్స్ను తీసుకునే పద్ధతి గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి మనము సేమ్ అదే ఫస్ట్ 5 మినిట్స్ బ్రేక్అవుట్ స్ట్రాటజీనే చూపిస్తున్నాను. సో ఇది ఫస్ట్ 5 మినిట్స్ యొక్క క్యాండిల్, పైకి వెళ్తే బై, కిందికి వెళ్తే సెల్, ఇది కామన్. ఇదే స్ట్రాటజీ మీద ఇన్వెస్ట్మెంట్ తక్కువతో ఆప్షన్ సెల్లింగ్ వేయాలి. సో తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఆప్షన్ సెల్లింగ్ వేయాలంటే మనం ఖచ్చితంగా ఒక ఆప్షన్ను మనం బై తీసుకోవాలి. ఆప్షన్ బై తీసుకోవడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనకి అమౌంట్ అడ్జస్ట్మెంట్ పడుతుంది. ఒక ఆప్షన్ సెల్ చేయాలి అంటే మనకి 2 lakhs వరకు అవసరం పడుతుంది. అదే ఒక ఆప్షన్ బై చేసి మనం తీసుకుంటే అది 40,000కే అడ్జస్ట్మెంట్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు సెల్ కాల్ వచ్చింది. సో సెల్ కాల్ వచ్చింది కాబట్టి ఒక పుట్టు సెల్ చేసి ఒక పుట్టు బై చేయాలి. కానీ ఫస్ట్ ట్రేడ్ ఇది చేస్తాం, సెకండ్ ట్రేడ్ ఇది చేస్తాం. సో ఏటీఎం పుట్టు సెల్ చేశాను, ఓటీఎం పుట్టు బై చేశాను. సో ఎక్కువ ప్రీమియం సెల్ చేసి తక్కువ ప్రీమియం చేసుకోవచ్చు, లేదా తక్కువ ప్రీమియం బై చేసి ఎక్కువ ప్రీమియం చేసుకోవచ్చు. సో జనరల్గా ఏది చేసినా ఒకటే. ఇక్కడ వచ్చేసి మనము బేర్ పుట్ స్ప్రెడ్ అనుకున్నాం అనుకో, ఏటీఎం బై చేస్తాము, ఓటీఎం సెల్ చేస్తాం. సో ఇక్కడ మనం అప్లై చేసే పద్ధతి ఏంటంటే, ఏదైతే సెల్ చేస్తున్నామో ఈ సెల్కి వీఆర్ ఫిక్సింగ్ ద టార్గెట్. సో టార్గెట్ ఫిక్స్ చేస్తాం అంటే మనకు స్ప్రెడ్లో వచ్చే ప్రాఫిట్ ఎంతో చూసేసుకొని మినిమం పాయింట్స్ని మనం బుక్ చేస్తాం. సో రఫ్లీ మనము ఈ స్ట్రాటజీలో ఆప్షన్ సెల్లింగ్కి దగ్గరగా మనము 50 పాయింట్స్ మనము టార్గెట్ ఇచ్చుకోవచ్చు. అంటే 50 పాయింట్స్ నిఫ్టీకి. అది ఎలా చేసుకోవాలి, ఇక్కడ సెల్ రాగానే ఏటీఎం పుట్టు బై అయింది, ఓటీఎం పుట్టు సెల్ అయింది. సో ఈ ఓటీఎం పుట్టు సెల్కి మనము నిఫ్టీలో 50 పాయింట్స్ టార్గెట్ పెడతాం. సో ఎప్పుడైతే రివర్స్ వెళ్ళిందో, రివర్స్ వెళ్ళగానే ఏమవుతుంది, ఇది హిట్ కొడుతుంది మనకి. ఫస్ట్ ఇది హిట్ కొడుతుంది. సో ఆప్షన్ సెల్ అవుతుంది కాబట్టి, పుట్టు సెల్ అవుతుంది కాబట్టి మనకు ఇది ప్రాఫిట్ వస్తుంది. సో ఇది మనకు ఎన్ని పాయింట్స్ వెళ్ళింది, 687 to 739, ఆల్మోస్ట్ ఆల్గా మనకి ఇది 50 పాయింట్స్ వరకు వెళ్ళింది. సో ఇక్కడ ట్రేడ్ ఇక్కడ క్లోజ్ కాగానే ఫస్ట్ మనకి ఆప్షన్ సెల్లింగ్లో ఒక 50 పాయింట్స్ ప్రాఫిట్ వస్తుంది. 50 పాయింట్స్ అంటే ఒక 0.4 డెల్టా ప్రకారం వేసుకున్నా కూడా మనకి దగ్గరగా 20 పాయింట్స్ ఆప్షన్లో ప్రాఫిట్ వస్తుంది. 20 పాయింట్స్ ఆప్షన్లో ప్రాఫిట్ వచ్చినా కానీ 75 లాట్ సైజుతో ఆల్మోస్ట్ ఆల్గా మనకు 1500 వరకు ప్రాఫిట్ వచ్చేస్తుంది. సో ఇది 1500 ప్రాఫిట్తో బుక్ చేసాము. మళ్ళీ ఆప్షన్ ఏటీఎం ఆప్షన్ ఏ ప్రైస్లో కొన్నామో ఆ ప్రైస్లోకి రాగానే పుట్ ఆప్షన్ బయింగ్ కూడా ఎగ్జిట్ చేసాం. సో దీనివల్ల ఏమైంది, ఈ ట్రేడ్లో మనకి ఆల్మోస్ట్ ఆల్గా ఒక 1500 ప్రాఫిట్తో మనం బయటకు వచ్చేసాం. సో మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ 60,000కి, అంటే అఫీషియల్గా 40,000, 40,000కే మనం 1,500 రూపీస్ ప్రాఫిట్తో బయటకు రాగలుగుతాం. అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్తో వెంటనే ప్రాఫిట్ తీసుకొని మనం బయటికి వచ్చే ఛాన్సెస్ హెవీగా ఉంది. సో మార్కెట్ సైడ్ వేస్ ఉందనుకో, ఇలాంటి ఛాన్సెస్ చాలా వస్తాయి. సో ప్రీవియస్ ఒకసారి చూపిస్తాను, ఇక్కడ కూడా చూడండి, ప్రీవియస్ డే. సో ఇక్కడ ఏమవుతుంది, ఏటీఎం కాల్ బై, ఏటీఎం కాల్ బై అయింది, అట్లనే ఓటీఎం కాల్ సెల్ అయింది. సో ఓటీఎం కాల్ సెల్కి మాత్రమే టార్గెట్ పెడుతున్నాం. సో 50 పాయింట్స్. సో ఇక్కడ ఎన్ని పాయింట్స్ వచ్చింది, సో ట్రేడ్ 24,717, కిందికి రాగానే 717 అంటే ఇక్కడ 50 పాయింట్లు. సో ఈ ట్రేడ్ కూడా మనకేంది, ఫస్ట్ సెల్లింగ్ ఇక్కడికి వచ్చేసరికి వి గాట్ ద ప్రాఫిట్ అరౌండ్, ఇది కూడా 1,500 రూపీస్ ప్రాఫిట్ వచ్చేసింది. సో ఇది ఇక్కడ రాగానే మనం క్లోజ్ చేసుకున్నాం అనుకోండి, వీఆర్ హ్యాపీ, నో ప్రాఫిట్ నో లాస్లో, అంటే 1,500 రూపీస్ ప్రాఫిట్లో ఆప్షన్ సెల్లింగ్ బుక్ అవుతుంది,
కాల్ ఆప్షన్ నో ప్రాఫిట్ నో లాస్లో బుక్ అవుతుంది. కాస్త రిస్క్ తీసుకుంటే ఈ పాయింట్స్ అన్నీ మనకు అఫీషియల్గా ప్రాఫిట్ ఉంటుంది. అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్లోనే వీఆర్ గెటింగ్ గుడ్ రిటర్న్. సో వీఆర్ చెకింగ్ అగైన్ సైడ్ వేస్ మార్కెట్, వన్ మోర్ సైడ్ వేస్ మార్కెట్. సో ఇక్కడ ఏమైంది, మనం ఆప్షన్స్ తీసుకున్నాం కానీ ప్రాఫిట్ బుక్ చేసాం. ఇక్కడ ఆల్మోస్ట్ అలా ఇక్కడ 50 పాయింట్లు పుట్టు బై పుట్టు సేల్ చేసాం అనుకుందాం. సో 811 దగ్గర 811 870 ఇక్కడ మనం పుట్ ఆప్షన్ ఎగ్జిట్ చేస్తాం. సో ఇక్కడ ఎగ్జిట్ చేసినా కానీ మనకేమైంది, ఈ పుట్లో ప్రాఫిట్ వచ్చిన పుట్ సెల్లింగ్లో ఇంకో పుట్టు బై ఇక్కడ క్లోజ్ అయిపోయింది. అంటే ఇక్కడ మనం మినిమం లాస్తో మనం బయటకు వచ్చేస్తాం. సో ఇక్కడ కూడా మనం మినిమం లాస్తోనే ట్రేడ్ జరుగుతుంది. అంటే డే వైజ్గా మనకు ఏదైతే లాస్ రావన్నో అఫీషియల్గా అదే లాస్ వచ్చింది. అడ్జస్ట్మెంట్ చేసే ప్రాఫిట్ ఇక్కడ కనబడలేదు. సో వీఆర్ హ్యాపీ. మళ్ళీ ఇక్కడ రాగానే అలాంటి ఛాన్స్ ఇక్కడ వచ్చేసింది. అంటే ఒకరోజు పోయే లాస్ చిన్నగా ఉన్నా వచ్చే ప్రాఫిట్ మనకు పెరుగుతుంది. ఇక్కడ మనం చేసే పని ఏంటంటే జస్ట్ అడ్జస్ట్మెంట్స్ అని చేసుకుంటాం. అదే 50 పాయింట్సే పెట్టుకోవాలని ఏం లేదు. మనము మీకు కావాల్సినట్టుగా మీ స్ట్రాటజీ ప్రకారంగా ఎంత మూవ్ అవుతుందో చెక్ చేసుకొని అంతవరకు మనము అడ్జస్ట్మెంట్ పెట్టుకుంటే సరిపోతుంది. లేదు కంటిన్యూగా కాల్ బై కాల్ సెల్ చేసుకుంటూ వెళ్ళినా కానీ విల్ గెట్ ఏ గుడ్ రిటర్న్. సో ఇది అడ్జస్ట్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇట్లా అడ్జస్ట్మెంట్స్ ఇందులో ఇంకా రకరకాలుగా చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో ఇంకొక స్టోరీ చెప్తాను. థ్యాంక్ యూ.